నెల్లూరు సిటీ జర్నలిస్టు భవన్ నందు విలేకరుల సమావేశం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పంట క్యాథేని, దగదర్తి మండలం తిరువీధిపాడు గ్రామానికి చెందిన పుట్ట పురుషోత్తం ప్రేమ వివాహం ఈ నెల 13న చేసుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా పంట క్యాథేని మాట్లాడుతూ, మేమిద్దరం ఒకరికొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నామని, మా కులాలు వేరైనందున నా తల్లిదండ్రులు మా వివాహానికి ఒప్పుకోలేదని తెలిపారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ డీఎస్పీని, బుచ్చిరెడ్డిపాలెం సబ్ ఇన్స్పెక్టర్ని కలిసి వివరాలు తెలపమని అన్నారు. మా ఇంట్లో వాళ్ల వలన నాకు మరియు నా భర్త పురుషోత్తంకు ప్రాణహాని ఉందని మీడియా పూర్వకంగా తెలిపారు. మమ్మల్ని వారి బారి నుండి రక్షించాలని జిల్లా పోలీసు వారిని మీడియా ముఖంగా ప్రార్థిస్తున్నామని తెలిపారు. మా ఊరు రెడ్డిపాలెం, మా ఆయన పేరు పురుషోత్తం, తిరువీధిపాడు. మేము ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాము. మా ఇద్దరిది 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాము. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం గుళ్ళో, జొన్నవాడ. అంటే మా ఇద్దరిది క్యాస్ట్ వేరు వల్ల వాళ్ళు ఒప్పుకోలేదు, క్యాస్ట్ వేరని. అందుకే మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాము. మేము నిన్న జిల్లా పోలీస్ స్టేషన్లో డిఎస్పీ సార్ని కలిసాము, మాకు రక్షణ ఇవ్వాలని. తర్వాత మా ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో మేము బుచ్చి స్టేషన్కి వెళ్ళాము. బుచ్చి మండలం వల్ల బుచ్చి ఎస్ఐ సార్ని కలిసి మాట్లాడి మేము చెప్పాము ఇలా జరిగిందని. సార్ వాళ్ళు పంపించారు, సరే వెళ్ళండి అని. ఈరోజు మళ్ళీ వాళ్ళు ఫోర్స్ చేసి, అంటే రావాలి మీరు మళ్ళీ వచ్చి సంతకాలు పెట్టాలి అయ్యి అని చెప్పడంతో మళ్ళీ ఈరోజు పోవాలనుకున్నాం. ఇంకా మాకు రక్షణ కోసం మేము ప్రెస్ని కలిసాము. రిలేటివ్స్ వల్ల, పేరెంట్స్ రిలేటివ్స్ వల్ల ప్రాణహాని ఉంది, వాళ్ళ నుంచి కాపాడాలని మేము ప్రెస్ని కోరుకుంటున్నాము. 13వ తేదీన మీ ఇద్దరం మేజర్స్. నా పేరు కాత్యాయని, మా ఆయన పేరు పురుషోత్తం. మేము ఇద్దరం 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళ మీద భయంతో ప్రెస్ దగ్గరికి వచ్చాము. ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ అంటే చంపేస్తామని భయపెడుతున్నారు మా ఇద్దరిది క్యాస్ట్ వేరే, ఇద్దరిది డిఫరెంట్ క్యాస్ట్, బీసీ ఓసీ ఇద్దరిది. మా ఊరి పేరు తిరిగి, అంటే పక్క ఊర్ల వల్ల అంటే భయం, అంటే గొడవలు అవుతాయి, చంపేస్తారని భయం. అంటే ఇంట్లో వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టారు. దానివల్ల మేము నిన్న నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలిసి మాట్లాడాము. ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేశారు, వచ్చేసాయి మాతో అని చెప్పి ప్రెజర్ చేశారు. దానివల్ల మేము రామని చెప్పినా వాళ్ళు ఈరోజు కూడా ఫోర్స్ చేసి పోలీస్ స్టేషన్కి వాటికి రావాలని ఫోర్స్ చేశారు. దానివల్ల భయంతో ఈరోజు ప్రస్తుతానికి వచ్చాము. బుచ్చి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ. తన పేరు కాత్యాయని. ఇలాగ మేము 2 ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఇలాగ పలానా అంటే 2 ఇయర్స్ వాళ్ళు రాముల వరకు గుడిగాల వాళ్ళు విలేజ్లో కలిసాము. అలాగా 2 ఇయర్స్ కంటిన్యూ అయింది లవ్. మొన్న అంటే వాళ్ళ పేరెంట్స్ తెలిసింది ఇంట్లో. ఇలాగా తెలిస్తే ఆ అమ్మాయిని అది ముందు పెట్టించి ఇలాగ నన్ను ఆ అమ్మాయిని మర్చిపోవాలని చెప్పి మార్పించినందువల్ల అతను ఫోన్ చేస్తే ఇలాగా పోయాను, నేను తీసుకొచ్చాను. 13వ తేదీ పెళ్లి చేసుకున్నాం గుడిగా టెంపుల్ కాడ. అలాగా మిస్సింగ్ కేసు పెట్టారు. మేము డిఎస్పీ గారిని డిఎస్పీ గారిని కలిసాము. నా బుచ్చి ఎస్ఐ గారు మమ్మల్ని వచ్చి నెల్లూరుకు తీసుకొని పోయారు. మేము అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చాము. ఆ అమ్మాయి పై మేజ్ చేశాను. మా చేత మేడం రిపోర్ట్ రాసింది, అలా సిగ్నేచర్ చేసాము నేను తన అమ్మాయి. ఇలాగ మేజ్ చేశాను, ఓకేనని చెప్పి రేపు మార్నింగ్ 5 అదే టుమారో 5కి రామని చెప్పారు. క్యాస్ట్ ఫీలింగ్. అమ్మాయిది ఓసీ, నాది బీసీ. తన రిలేటివ్స్ ఇలాగ వాళ్ళ వల్ల మేము ఇలాగ అక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది. వాళ్ళు చంపేస్తారని భయపడి అక్కడ వీళ్ళని ప్రెస్ వాళ్ళని సార్ వాళ్ళని కలవాల్సి వస్తుంది. మాకు వాళ్ళు లాస్ట్ అంటే
ప్రాణ రక్షణ వాళ్ళ వల్ల మాకేం కాకుండా మేము సేఫ్గా ఎక్కడ తిరిగినా మాకు ఈ రక్షణ కావాలి. అంటే వాళ్ళ వల్ల మమ్మల్ని ఏమైనా చేసి చంపేసి ఎక్కడైనా ఏమైనా చేసి ఇచ్చేసి అంటే మేము ఒంటరిగా తిరిగినప్పుడు తన్ని కానీ నన్ను కానీ ఏమైనా చేసి ఏమైనా చేస్తారా మా భయంతో ఇక్కడ ప్రెస్ కాడికి వచ్చి మీట్ అయ్యాం. ఎవరు బెదిరించలా. ఇద్దరు మేజర్లు, అమ్మాయికి 19 నాకు 22. మీకు సర్టిఫికేట్ ఇచ్చారా? వాళ్ళు మామూలు సర్టిఫికేట్ ఇస్తారు మ్యారేజ్ తీసుకోవడం తీసుకుని కూడా రిజిస్టర్ చేసుకున్నారు. మీరు ఎందుకు తీసుకోలేదు? ఊరికే చేసుకున్నారా? పూజ అవసరం తీసుకున్నారా? అంటే నాకు అది